వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. మొదటగా మనం ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధులైన తండ్రి, జీవం గల దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన, మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి, మరలా భూపతులకు అధిపతి ఎవరు అనేటటువంటి ఈ యొక్క టాపిక్లోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన, మరి ఒక పర్యాంతము భూపతులకు అధిపతి ఎవరనే పార్ట్ 2 మేము మాట్లాడుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయమని తండ్రి, మీ సహాయానికి అర్జిస్తూ ప్రభువా, ఈ ప్రార్థన అంతటిని తండ్రి యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి భూపతులకు అధిపతి ఎవరో అనేటటువంటి పార్ట్ 2లోనికి మనం ప్రవేశించాం. మొదటగా మనం పార్ట్ 1లో ఏం మాట్లాడుకున్నాము అంటే, రాజుల కాలాల్లో నుంచి ఇప్పుడున్నటువంటి చారిత్రాత్మకంగా నిజంగా ఆ రాజుల కాలంలో దేవుడు ఏమేమి చెప్పాడు, ఏ రాజుల కాలంలో ఎవరెవరు రావాలి, ఏ రాజులు ఏ కాలాల్లో రావాలి అని చారిత్రాత్మకంగా మనం పార్ట్ 1లో మాట్లాడుకున్నాం. అయితే పార్ట్ 2లో వచ్చేసి మనం అనుకున్నటువంటి క్రీస్తు రాజుగా ఎలా వచ్చాడు అనే దాని గురించి మనం ఈ పార్ట్ 2లో డిస్కస్ చేయబోతా ఉన్నాము. అయితే యేసుక్రీస్తు వారు అందరూ చాలామంది రాజులు పుట్టారు, కానీ వారి యొక్క పుట్టుక విధానం ఎలా ఉంది, ఈ రాజు పుట్టుక విధానం ఎలా ఉన్నది అని మనం ఆ రోమా సామ్రాజ్యంలో రోమీయుల కాలంలో ఒక రాజ్యాన్ని దేవుడు స్థాపిస్తాడు, ఆ రాజ్యానికి అంతమనేది ఉండదు అని మనం బైబిల్లో నుంచి మనం మాట్లాడుకున్నాము. అయితే ఆ కాలంలో ఆ పరిస్థితుల్లో ఇక్కడ రాజు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాజుగా ఎలా పుట్టాడు ఏంటనేది మనం ఒకసారి జాగ్రత్తగా బైబిల్లో నుంచి చూడగలిగితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. రాజు అయిన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో రాజు అయిన హేరోదు దినములయందు, అంటే హేరోదు రాజుగా ఉన్నప్పుడు మరొక రాజు పుట్టాడు. ఆ రాజు కూడా ఎలా పుట్టాడు అంటే పుట్టుకతోనే ఆయన రాజుగా పుట్టాడు. చూడండి, రెండో వచనం చదువుతున్నాడు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు యేసుక్రీస్తు వారిని తెలుసుకోవటానికి వచ్చారు. ఎందుకంటే ఆ జ్ఞానులందరూ కూడా ఆయన రాజుగా పుడతాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి అలా పుట్టినటువంటి ఆ రాజుని సన్మానించాలి అన్న ఉద్దేశంతో, ఆ రాజును మొక్కాలి అన్న ఉద్దేశంతో వారు అక్కడ ఉన్నటువంటి రాజుగా పుట్టినటువంటి వ్యక్తి గురించి రాజుగారిని అడిగినప్పుడు రాజు హేరోదు రాజు కూడా ఆ యొక్క శిశువును చూసి ఆశ్చర్యపోతాడు. అదేంటి, యూదులకు నేను రాజుగా ఉంటే ఇంకొక రాజు పుడుతున్నాడని ఆశ్చర్యానికి ఆయన లోనవుతాడు. అయితే ఇలా పుట్టినటువంటి ఈ రాజు ఎందుకు పుట్టాడు, అసలు ఈ రాజు యొక్క పుట్టుక యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం చూడగలిగితే, ఇక్కడే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎందుకు పుట్టాడు అంటే రాజుగా పాపముల నుంచి రక్షించాలి, పాపముల నుంచి రక్షించడానికి పుట్టినటువంటి రాజు ఈ రాజు. భూలోకంలో చాలామంది రాజులు ఏలేరు అప్పటి వరకు కూడా. బబులోను రాజు, మాదీ రాజు, పార్శిక రాజు, తర్వాత రోమా కాలంలో హేరోదు ఒక రాజు. ఇలా రాజులు వచ్చినప్పటికీ ఆ రాజుల కాలంలోనే దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాను, ఒక రాజును పుట్టిస్తాను అని చెప్పాడు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానులు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఆ కాలంలో వచ్చాడు. అయితే ఈయన పుట్టుక యొక్క ఉద్దేశం ఏమిటంటే పాపుల్ని రక్షించడానికి ఏకైక రాజు. ఇప్పటివరకు చాలామంది రాజులు ఉన్నారు, కానీ వారు పాపుల నుంచి రక్షించేటటువంటి రాజులు కాదు. వారికి ఉన్నటువంటి హోదాలు వేరు, క్రీస్తుకు ఉన్నటువంటి హోదాలు వేరు. వారికి ఉన్నటువంటి హోదాలను బట్టి రాజులుగా పుట్టినప్పుడు వారి రాజస్థానంలో వారు ఎలా ఉన్నారు అంటే, వారికంటూ సైన్యాలు ఉన్నాయి, వారికంటూ రాజ్యాలు, వారి కింద మంత్రులు, వీరందరూ ఉన్నారు అక్కడ. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు రాజుగా పుడతాడు అంటే ఆయన దేనికి రాజు అంటే నీతికి రాజు. ఆయన దేనికి రాజు అంటే పాపాన్ని నుంచి తప్పించడానికి రాజు. పాపం నుంచి తప్పించడానికి ఆయన అక్కడ
రాజుగా పుట్టినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అందుకని హేరోదు రాజు తర్వాత పిలాతు మరి అధిపతి, తర్వాత పిలాతు కూడా వస్తాడు. ఆ పిలాతే డైరెక్ట్గా యేసుక్రీస్తు వారిని అడుగుతాడు అనమాట. ఏమని అడుగుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి యోహాను సువార్త. పిలాతు రాజు పిలాతు ఈయన గురించి, పిలాతు అనే ఒక అధికారి ఈయన గురించి ఏమని అడుగుతున్నాడు ఒకసారి యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారిని డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాడు అనమాట. యోహాను సువార్త 18వ అధ్యాయము వచనము 37 చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన్ని అడగగా, పిలాతు యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నాడు. నీవు రాజువా అని ఆయన్ని అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే అని ఏమంటున్నాడు? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకముకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినవలెను. 36వ వచనం చదువుతాను, చూడ. 36వ వచనం, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము, మీరు రాజుగా వచ్చాను అనుకుంటున్నారు కదా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనిను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు రాజుగా పుట్టాడు, రాజుల కాలంలో రాజుగా పుట్టాడు. కానీ మనం అనుకున్నటువంటి, ఆ రాజులు అనుకున్నటువంటి రాజు అయితే కాదు. ఈయన ఏ రాజు? ఇంతకీ ఏ రాజు అంటే పాపాల నుంచి తప్పించేటటువంటి ఏకైక రాజు, ప్రపంచానికి ఏకైక రాజు. దేనికి రాజు అంటే మరి పాపం నుంచి తప్పించేటటువంటి రాజు. ఆయన చాలా సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఈయన గురించి పాత నిబంధన గ్రంథంలో ఏమని రాయించబడి ఉందంటే, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 9వ అధ్యాయం 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ రాజు ఏ రాజు అంట? ఈ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును దీనుడునై. ఎందుకంటే ఈ రాజు ఎలా ఉన్నాడు? నీతిపరుడు. అంతకుముందు ఉన్నటువంటి రాజులందరూ ఎలా ఉన్నారు? చాలా భయంకరులుగా ఉన్నారు. కానీ ఈయన నీతిపరుడు, రక్షణ గలవాడును. ఈయన రక్షించడానికి వచ్చాడు. దేనికి రక్షణ ఇవ్వటానికి ఈ రాజు వచ్చాడు? ఈయన దేని నుంచి రక్షించడానికి? పాపాల నుంచి, శాపాల నుంచి మనిషిని రక్షించడానికి వచ్చినటువంటి ఏకైక రాజు ఈ రాజు. అందుకనే చాలామంది రాజులు ఉన్నారు. వారు రాజ్యాన్ని చేసేటప్పుడు చాలామందిని సంహరించారు, చాలామందిని అంతమొందించారు. వారి రాజ్యాన్ని నిలబెట్టుకోవటం కోసం వారు అనేక మందిని మరి చంపించి వారి రాజ్యాలను నిలబెట్టుకున్నారు. కానీ ఈ రాజు ఉన్నారు, దేవుడు చెప్పినటువంటి ఈ రాజు, రాజుగా పుట్టకతోనే రాజుగా పుట్టినటువంటి ఈ రాజు మరి ప్రజలందరి కొరకు ఆయనే ప్రాణాన్ని పెట్టినటువంటి ఏకైక రాజు. మిగతా ఉన్నటువంటి రాజులందరూ, యేసుక్రీస్తు వారు వచ్చేటంత వరకు ఉన్నటువంటి రాజులందరూ కూడా వారు ఎక్కడ చనిపోతారని వారు బ్రతకటం కోసం మిగతా వారందరినీ సంహరించినటువంటి రాజులు ఆ రాజులు. అయితే ఇక్కడ మిగతా వారి అందరినీ రక్షించటం కోసం చనిపోయినటువంటి ఏకైక రాజు ఈ రాజు నీతిపరుడు, దేన మనసు కలిగినటువంటి వాడు, రక్షణ కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ రాజు గురించి దేవుడు ఇక్కడ అద్భుతంగా మనకిక్కడ రాయించడం జరిగిందనమాట. అందుకని సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కాబట్టి ఈ రాజు గురించి ఇక్కడ మరి జకరియా గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఇలా రాయించబడింది. ఇక్కడ ఏదైతే చెప్పాడో
యాజ్ ఇట్ ఈజ్గా అది మనకి కొత్త నిబంధన గ్రంథంలో నెరవేరింది. ఆయన రాజుగా పుట్టాడు, పుట్టకతోనే రాజుగా పుట్టాడు. తర్వాత ఇక్కడ ఏ విధంగా అయితే ఆయన గాడిద మీద వస్తాడు అని ఉందో, చాలామంది రాజులు గుర్రాల మీద వస్తారు, కానీ ఈ రాజు దేని మీద వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. అంటే గుర్రాల మీద, అంటే గుర్రం ఎక్కి వెళ్ళటం అనేది అది ఒక హుందాతనానికి సాదృశ్యంగా ఉంది. ఆ గుర్రం ఎక్కి వెళ్ళే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే గొప్పగా ఫీల్ అవుతారు. కానీ ఇలా ఇక్కడ వచ్చినటువంటి రాజు తగ్గించుకొని వచ్చాడు, ఆయన తగ్గింపుతో వచ్చాడు. ఆయన అసలు దేవుని కుమారుడు, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని వంచుకొని మరి ఈ మనుష్య ఆకారాన్ని ధరించుకొని దీనత్వాన్ని తగ్గించుకొని వచ్చాడు. కాబట్టి ఆయన గాడిదని ఎక్కాడు, ఆయన గుర్రాన్ని ఎక్కలేక కాదు. కానీ ఇప్పుడున్నటువంటి రాజులందరూ కూడా చాలా హుందాగా ఫీల్ అయ్యారు, చాలా గొప్పగా ఉండాలి అని కోరుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు గొప్పతనం దేనిలో చూపించాలి అనుకున్నాడంటే నీతిలో గొప్పతనం ఉంది. అప్పటి వరకు ఈ రాజులందరూ గుర్రాలను ఎక్కారు, కానీ వారిలో అంత నీతి అనేది లేదు. వారు అంత రక్షణ చేయలేకపోయారు. వేరే సైన్యం వచ్చి వారి మీద పడ్డప్పుడు వారి ప్రజలను రక్షించుకోలేకపోయారు. కానీ ఈ రాజు వారు ఎక్కినట్టు గుర్రాన్ని ఎక్కలేదు, కానీ ఈయన గాడిదని ఎక్కాడు. ఆ రాజులకి ఈ రాజులకి డిఫరెన్స్ ఇవ్వటం కోసమే వాళ్ళు గుర్రాలను ఎక్కి ఈయన గాడిదని ఎక్కాడు. గాడిద మరి ఉన్నటువంటి వాటిలో ఎవరో కూడా అసలు ఆ గాడిదని తిట్టించుకోవటానికి ఇష్టపడరు. అలాంటిది మరి గాడిదని ఎందుకు ఎక్కాడు ఆయన? యేసుక్రీస్తు వారు గాడిదని ఎందుకు ఎక్కాడు అంటే నిజంగా ఆయన యొక్క తగ్గింపు అలా ఉంది. ఎందుకంటే ఆయన గాడిదని ఎక్కటం వలన మరి గాడిద కూడా గొప్పదయ్యి బైబిల్లో రాయించబడింది. ఈ రోజున మనుషులు కూడా చాలా గాడిదలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇటువంటి గాడిదల్లోనికి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు హృదయాల్లోనికి వస్తాడో, హృదయంలోనికి యేసుక్రీస్తు వారు హృదయం అనే సీటులోనికి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఎక్కుతాడో మరి అటువంటి గాడిద స్వభావం కూడా వెళ్ళిపోయి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి వ్యక్తులుగా మార్చాలనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే చాలామంది ఈ రోజున సమాజంలో మరి గాడిదల్లా బ్రతుకుతున్నారు. అంటే గాడిదల్లా అంటే చాలాసార్లు తిట్టేటప్పుడు కూడా గాడిదతో పోలుస్తారు. అవునా, గాడిదలాగా చేస్తున్నావేంటి అంటారు. అంటే ఆ విధంగా అంటే ఒక తక్కువతనాన్ని, ఒక తగ్గింపుతనాన్ని సూచిస్తూ ఉంటుంది అనమాట గాడిద. అటువంటి గాడిదను కూడా మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు వాడుకొని దాన్ని గొప్పదానిగా చేశాడు. అదేవిధంగా ఈ రోజులో దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ రోజులో చాలామంది గాడిదలుగా బ్రతుకుతున్నారు. ఇలా గాడిదలుగా ఉన్నటువంటి వ్యక్తులకి మరి యేసుక్రీస్తు వారు హృదయంలోనికి వచ్చినప్పుడు వారు ఎలా తయారు అవుతారంటే ఒక మంచి వ్యక్తులుగా తయారవుతారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వారి హృదయంలోనికి వస్తారో వారు ఎలా మారిపోతారంటే చాలా గొప్పవారిగా మారిపోతారు. ఇక్కడ ఒకసారి మనం ఈ పాత నిబంధన గ్రంథంలో ఇక్కడ చెప్పినటువంటి వచనం మరి కొత్త నిబంధన గ్రంథంలో ఇక్కడ మరి దేవుడు మరి ఏ విధంగా నెరవేర్చాడో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకసారి చూస్తే చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. జకర్యా గ్రంథంలో ఏదైతే దేవుడు చెప్పాడో అదే వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక,
సర్వోన్నతమైన స్థలములో జయమని కేకలు వేయుచుండ్రి. అంటే రాజుగారు వచ్చేటప్పుడు ఎవరైతే రాజుగారికి జయమని అలా చెప్తారో అదేవిధంగా ఇక్కడ మరి లేఖనాన్ని నెరవేర్చడం కోసం ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. అసలు ఆయన గాడిదని మరి ఎందుకని ఎక్కి వచ్చాడు అంటే ఆయన యొక్క తగ్గింపుకు గుర్తుగా అని మనం చెప్పుకున్నాము. మరి అదేవిధంగా ఆయన శిష్యులకు కూడా ఆయన ఈ మాటలను తగ్గించుకునే విధానం ఎంతగా తగ్గించుకొని ఉండాలి అని ఆయన వారి యొక్క శిష్యులకు నేర్పుతూ ఆయన అద్భుతమైన మాటలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇదే మరి మత్తయి రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము వచనము 24వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 20వ అధ్యాయము వచనము 24. తక్కిన మంది శిష్యులు ఈ మాట విని ఇద్దరు సహోదరుల మీద కోపడ్డారు కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీరు అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మరి ఆయన యొక్క స్వభావం ఆయన ఎలా చెప్తున్నాడు తెలిసి, మీలో ఎవరు గొప్పవారుగా ఉంటున్నారో వాళ్ళు తగ్గించుకొని దాసులుగా ఉండాలి. మనం అనుకున్నట్టు మరి గుర్రం గొప్పగా ఉంటుంది, కానీ దేవుడు దేన్ని ఎంచుకున్నాడు? గాడిదని ఎంచుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పదాన్ని ఆయన ఎంచుకోలేదు. ఈ లోకంలో ఏది గొప్పగా ఉంటుందంటే మరి ఏదైనా కారు మీద వెళ్తున్నారనుకో అది గొప్ప, ఫ్లైట్లో వెళ్తున్నారనుకో అది గొప్ప, మరి గాడి మీద వెళ్తున్నారంటే అది గొప్ప కాదు. కానీ ఫ్లైట్లో వెళ్ళోడికి కారు మీద వెళ్ళోడికి మనం ఆయన దగ్గర నీతి ఎంత ఉందని చూస్తే నీతి అనేది ఉండదు. చాలామందికి తక్కువ ఉంటుంది అన్నమాట నీతి. కానీ ఇక్కడ దేవుడు, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన యొక్క తగ్గింపు జీవితాన్ని చూపిస్తూ ఆయన గొప్పతనం దేంట్లో చూపించాలనుకున్నాడు? ఆయన నీతిపరుడు. ఆయనలో ఏముంది? నీతి ఉంది. ఆయనలో సాత్వికం ఉంది. అటువంటి సాత్వికంగా అటువంటి నీతిగా బ్రతికినటువంటి మరి ఏకైక రాజు ఈ ప్రపంచంలో మరి పుట్టినటువంటి ఏకైక రాజు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన పుట్టుకలోనే రాజుగా పుట్టాడు. రాజుగా పుట్టటమే మాత్రమే కాకుండా ఆయన ఎలా బ్రతికాడు అంటే మరి చాలా దీనత్వంగా బ్రతికాడు, దీనుడిగా బ్రతికాడు. ఆయన దేనికి రాజు అంటే మరి నీతిపరులకు రాజు. ఆయన దేనికి రాజు అంటే నీతిపరులకు రాజు, దీనులకు రాజు, పరిశుద్ధులకు రాజు, పవిత్రులకు రాజు. మిగతా చాలామంది రాజులు ఉన్నారు, వారందరూ కూడా దేనికి రాజులుగా ఉన్నారు? అన్యాయస్తులకు రాజులుగా ఉన్నారు, అక్రమకారులకు రాజులుగా ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వారిని మరి శిలువలో అప్పగించేటప్పుడు వారు ఎవరిని కోరుకున్నారు అంటే బరబ్బాని కోరుకున్నారు. యేసుక్రీస్తు వారు మాకొద్దు, బరబ్బానే మాకు కావాలనుకున్నారు. అంటే వారందరూ ఎలా ఉన్నారు అంటే వారందరూ చెడిపోయి ఉన్నారు. ఆ చెడిపోయిన వారికి రాజుగా అక్కడ ఎవరు ఉన్నారు అంటే పిలాతు, తర్వాత హేరోదు, తర్వాత పిలాతు అక్కడ గవర్నర్గా ఉన్నాడు, హేరోదు రాజుగా ఉన్నారు. వీరు అక్కడ ఉన్నటువంటి రాజులు దేనికి? అక్రమస్తులకి, అన్యాయస్తులకి, వారందరికీ రాజులుగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజు ఏ రాజు అంటే నీతికి రాజు, సాత్వికానికి రాజు, పాపం నుంచి తప్పించడానికి ఏకైక రాజు ఈ రాజు క్రీస్తు. ఈ క్రీస్తు రాజుగా పుట్టాడు. అందుకనే ఈ లోకం మొత్తంలో మరి పుట్టినప్పటి నుంచి మరణించేటంత వరకు నీతి, రక్షణ, సాత్వికం వీటన్నిటినీ మనం కొలమానం కొలిస్తే వీటన్నిటికీ సరిపోయినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ముందు కానీ యేసుక్రీస్తు వారి తర్వాత కానీ మరి పుట్టినప్పటి నుంచి రాజుగా ఉండి మరి మరణించేటంత వరకు కూడా నీతిపరుడుగా, న్యాయవంతుడుగా, రక్షణ కలవాడుగా, రక్షించేవాడుగా తన ప్రాణాన్నే పెట్టినటువంటి రాజులు
ఎవరైనా ఉన్నారా, ఈ భూపతుల్లో ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు తప్ప మరి ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే అటువంటి మరి రాజుగా దీనుడిగా ఉన్నాడు. అందుకనే ఆయన రాజువా నీవు రాజువా అని పిలాతు అడిగినప్పుడు నేను రాజునే అన్నాడు. కాకపోతే నువ్వు అనుకున్నట్టు రాజును కాదు బాబు, నేను నీతికి రాజును, నేను న్యాయానికి రాజును, నేను పరలోకానికి తీసుకెళ్ళటానికి రాజును, మీ రక్తాన్ని చిందించటానికి, నా రక్తాన్ని మీ కొరకు చిందించటానికి నేను రాజుగా వచ్చాను. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి రాజులు ఎవ్వరూ ఆ విధంగా ప్రాణాన్ని పెట్టలేదు. వాళ్ళు రాజులుగా ఉన్నారు కానీ చాలామంది వాళ్ళు బ్రతకటం కోసం చాలామంది ప్రాణాలు తీశారు. కానీ మరి బ్రతికించటం కోసం ప్రాణం పెట్టినటువంటి రాజు ఒక్కడు కూడా లేడు, యేసుక్రీస్తు వారు ముందు కానీ యేసుక్రీస్తు వారి తర్వాత కానీ. అందుకని యేసుక్రీస్తు వారు ఈయన ఎవరో భూపతులకు అధిపతి. దేనికి అధిపతి అంటే సమాధానానికి అధిపతి, రక్షణకు అధిపతి. ఆయన దేనికి అధిపతి? రక్షణకు అధిపతి. పాపంలో నుంచి రక్షించటానికి ఆయన అధిపతి. ఆయన దీనత్వానికి అధిపతి. ఓకే, నిత్య నరకాగ్ని నుంచి తప్పించటానికి ఆయన అధిపతి. కాబట్టి ఆయన మరి పాపం నుంచి తప్పించడానికి ఆయన అధిపతి. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? ఆయన్నే మనం అంగీకరించాలి. కాబట్టి రాజులుగా పిలువబడుతున్న వారు మరి ఉన్నప్పటికీ వారందరూ కూడా ఇదిగో భూపతులకు ఎంతోమంది భూపతులు ఉన్నారు. ఆ భూపతులందరికీ అధిపతి అని ఎందుకు చెప్పడం జరిగింది అంటే ఆయన నీతికి అధిపతి, ఆయన న్యాయానికి అధిపతి, నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి అధిపతి. కాబట్టి ఈ భూపతులకి అధిపతి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనం మరి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం తప్పించబడతాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు మీరు ఎలా బ్రతికినప్పటికీ కూడా ఒకవేళ మీరు పాపంతో మరణిస్తే మీరు వెళ్ళిపోయేది నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోకూడదన్న ఉద్దేశంతో మరి బబులోను సామ్రాజ్యం తర్వాత, మాదీయ సామ్రాజ్యం తర్వాత, పార్శిక సామ్రాజ్యం తర్వాత, రోమా సామ్రాజ్య కాలంలో మరి దేవుడు యొక్క నిర్ణయం చొప్పున మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ఏమి చేశాడు అంటే అధిపతిగా ఉన్నాడు. అధిపతి. కాబట్టి ఆ అధిపతిని ఎందరైతే ఆశ్రయిస్తారో వారందరినీ రక్షించటానికి అధిపతి. భూపతులందరికీ అధిపతి యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఆయన చూపెట్టినట్టు నీతిని ఎవరో చూపించలేకపోయారు. కాబట్టి అధిపతి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటాము అంటే కనికరించబడతాం, మనం రక్షింపబడతాం. కాబట్టి అలా రక్షించటానికి ఆయన ఈ యొక్క మరి క్రీస్తు శకంలో మనం ఉన్నాం. ఎప్పటికీ యేసుక్రీస్తు వారు పుట్టి 2020 సంవత్సరాలు అయింది. మరి కాబట్టి అందుకే ఆయన యొక్క పుట్టుక పరమార్థం ఏంటి అంటే ఆయన ఎందుకు పుట్టాడు అంటే మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు వారు పుట్టాడు. కాబట్టి ఈ వీక్షిస్తున్న మీరందరూ మరి ఈ మాటలు తెలుసుకోండి, ఈ మాటలు గ్రహించండి. కాబట్టి ఆయన నీతికి రాజుగా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన మనం ఆశ్రయించినట్లయితే మనల్ని కూడా ఆయన రక్షించడానికి ఆయన చేతులు తెరుచుకుని రెడీగా ఉన్నాడు. మరి మీరు ఆయన్ని ఆశ్రయిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి, భూపతులకు అధిపతి మరి ఎవరో అనే అంశంలో మేము మాట్లాడుకొని చుండగా, అవును తండ్రి, ఈ భూపతులుగా చాలామంది పిలువబడుతున్నప్పటికీ మరి నీతి విషయంలో, న్యాయం విషయంలో, పాపం నుంచి తప్పించే విషయంలో మీరు మాత్రమే అధిపతిగా ఉన్నారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఎప్పటి వరకు తండ్రి వీక్షిస్తున్న మీ పిల్లలందరికీ తండ్రి మీ యొక్క వాక్కుల చేత నింపి ఈ యొక్క వాక్కులను, మీ మాటలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి ఈ వాక్కులతో నాయన వారికి హృదయంలో తండ్రి ఒక ఆలోచన దయచేయమని నాయన మీ సహాయాన్ని కర్జిస్తూ ఈ యొక్క ప్రార్థన అంతటినీ ప్రభువా యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి.